బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ అని మనకు తెలుసు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక కల్చరల్, సోషల్ వింగ్ అయితే బీజేపీ పొలిటికల్ వింగు. సో ఫైనల్గా బీజేపీని కంట్రోల్ చేసేది కానీ, శాసించేది కానీ, ఐడియాలజీని నిర్దేశించేది కానీ ఆర్ఎస్ఎస్ అండ్ అనుబంధ సంఘాలు. ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా చాలా విశ్వ హిందూ పరిషత్ లాంటివి చాలా ఉన్నాయి. సో హిందూ మత సంస్థలు. సో ఒక రకంగా బీజేపీ ఐడియాలజీని ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంది. బీజేపీ లీడర్షిప్ను కూడా ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే బీజేపీలో ఉంటారు. ఈవెన్ మోడీ అయినా, అమిత్ షా అయినా వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో అయితే ఇప్పుడు మోడీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఫస్ట్ ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో కొంత గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఏంటనేది నేను తర్వాత వివరిస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే, మొన్న యుద్ధ విరమణ మే 10న యుద్ధ విరమణ ఏదైతే పాకిస్తాన్కి ఇండియాకి సీజ్ ఫైర్ అనేది ఫస్ట్ ట్రంప్ అనౌన్స్ చేశాడు. దాని తర్వాత మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేశాడు. విక్రమ్ మిశ్రీ ఏమో ట్రంప్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కేవలం వాళ్ళ డీజీఎం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు చర్చించుకున్నారు, యుద్ధాన్ని ఆపాలనుకున్నారు అని చెప్పాడు. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే యుద్ధం ఆగడం అనేది, జరగడం అనేది పొలిటికల్ డిసిషన్, మిలిటరీ డిసిషన్ కాదు. మిలిటరీ అనేది ఏ పద్ధతిలో చేయాలి, ఎప్పుడు టైమింగ్ ఏంటి, మోడ్ ఏంటి అనేది ఉంటుంది తప్ప యుద్ధం చేయాలా లేదనేది మిలిటరీ డిసైడ్ చేయదు. యుద్ధం చేయాలా లేదా, లేకపోతే యుద్ధం ఆపాలా వద్దనేది పొలిటికల్ డిసిషన్గా ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, డీజీఎంలు కూర్చున్నారు, మాట్లాడారు అని ప్రకటించాడు. ఇతనేమో పొలిటికల్ డిసిషన్ ట్రంప్ ప్రకటించాడు. నేను చెప్పాను వాళ్ళిద్దరికీ, వాళ్ళు ఆపారు, మా మధ్యవర్తిత్వంలోనే యుద్ధం ఆగిందనేది ఆయన డిక్లేర్ చేశాడు. తర్వాత కూడా ఆయన పెద్ద ట్వీట్ చేశాడు. నిన్న ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఉపన్యాసం కూడా ఇచ్చాడు. అందులో క్లియర్గా ట్రేడ్, నేను ఇద్దరికి మీ దేశాలకి ట్రేడ్ ఆపేస్తానని భయపెట్టాను, బెదిరించాను. యుద్ధంగా ఆపేస్తే మీకు ఫుల్ ట్రేడ్ ఇస్తాను, మీకు ఫ్రీగా ఆంక్షలు లేకుండా ట్రేడ్ ఇస్తానని చెప్పాను. వాళ్ళు ఒప్పుకొని యుద్ధం ఆపేశారని నిన్న కూడా ఆయన ఓపెన్గా మాట్లాడారు. అట్లాగే జేడీ వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు. తర్వాత మార్కో రూబియో, ఆయన ఫారిన్ మినిస్టర్ అనుకోవచ్చు మనం, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అమెరికా, ఆయన పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్తో మాట్లాడాడు. ఫలితంగా యుద్ధం ఆపారనేది ఆయన చెప్పాడు. అంటే క్లియర్గా అమెరికా జోక్యంతోనే యుద్ధం ఆగిందనేది చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికేమో ఆ విషయాన్ని వీళ్ళు మాట్లాడడం మానేశారు. అసలు ట్రంప్ చెప్పినట్టు కూడా మాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ట్రంప్ చెప్పాడా లేదా అనేది కన్ఫామ్ చేయలేదు, వ్యతిరేకించడం కూడా లేదు, సైలెంట్గా ఉంటున్నారు. అటు పాకిస్తాన్ ఏమో ట్రంప్ చెప్పాడని ట్రంప్కి కూడా షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రధానంగా మార్కో రూబియో, అసీం మునీర్ ఇద్దరి చర్చల వలన ఇది ఆగిందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే, ఇప్పుడు మోడీ ఎప్పుడైతే ఒక పెద్ద ఊపుతో యుద్ధం జయించేసాము, పాకిస్తాన్ అయిపోయింది, దాని పని రోజు వార్తలు, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది, అసీం మునీర్ పారిపోయాడంట, షహబాజ్ షరీఫ్ పారిపోయాడంట, అక్కడ మిలిటరీ తిరుగుబాట్లు, ప్రజల్లో తిరుగుబాట్లు, ఇలాగ రోజు మనకి మోడీ మీడియా న్యూస్ని తీసుకొచ్చింది. దాంతో ఏమైపోయిందంటే, మనం విన్ అయిపోయినాం, పాకిస్తాన్ ఓడిపోయిందన్న ఒక అట్మాస్ఫియర్ దేశం అంతా వ్యాపించింది. దాంతో మన వాళ్ళందరూ కూడా మంచి ఊపులో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ మంచి అవకాశం మనకి, ఈ దెబ్బతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తుంది, తను ఆక్యుపైడ్ చేసుకున్న కాశ్మీర్ను మనకు అప్పగిచ్చేస్తుంది, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టెర్రరిస్టులు మసూద్ అజర్ కావచ్చు, లేకపోతే దావుద్ ఇబ్రాహిం కావచ్చు, టైగర్ మెమన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ మనకు అప్పగిచ్చేస్తుంది అన్న ఒక భ్రమలోకి మన జనాల్ని నెట్టేసింది మోడీని డిఫెండ్ చేసే మీడియా. ముఖ్యంగా ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అయితే ఇంకా అసలు పాకిస్తాన్ నాశనం అయిపోయింది, ఇంకా అయిపోయింది, మన కాళ్ళబేరానికి వచ్చేసింది, అసలు పాకిస్తాన్ని మనం కలుపుకునేద్దాం ఇండియాలో అన్నట్టుగా మాట్లాడేశారు. సో దాంతో ఏమైంది, మొత్తం సడన్గా ఆపేసి, అది కూడా ట్రంప్ ఆపినట్టుగా ప్రకటించుకోవడం, తనదే విజయంగా ట్రంప్ చెప్పడం అనేది
ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, మోడీని సమర్థించే వాళ్ళకి కూడా జీర్ణం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నగాక మొన్న ద వైర్ పత్రికలో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే విశ్వగురు ఆర్కైవ్స్ అనే కాలంలో ఆ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లో ఆత్మనిర్భర్ అనే పేరుతో ఆ లెటర్ ఉంది. అది సెటైరికల్గా ఉంది. అది ఎవరికి రాశారంటే తను ఒక ఆర్ఎస్ఎస్ వాది, తను స్వయం సేవక్ అని చెప్పుకుంటూ రాసిన ఇది.